ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. హైందవ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తిరుపతిలో ధార్మిక సదస్సు పాల్గొన్న పీఠాధిపతులు, మఠాధిపతులు. నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల పనులను తక్షణమే చేపట్టాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన పరుగుల సత్యప్రభ. ఓడితో మేము సిద్ధమంటున్న జన సైనికులు. నెల్లూరులో జానీ మాస్టర్ పరిచయ కార్యక్రమం. ఘనంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంవీఆర్ చంద్ర వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు. చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ తో భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ దాదాపు 3 గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపైన ఫోకస్ పెట్టిన టీడీపీ, జనసేన ఈ అంశంపైన చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాట్లపైన ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్లుగా సమాచారం. ఈ క్రమంలో జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి, ఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుకి సంబంధించి గత కొంతకాలంగా ఇరువురు మధ్య చర్చలు జరిపారు. కాగా ఈ సమావేశంలో జనసేనకు 25-30 స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే జనసేనకు ఇంకొన్ని స్థానాలు కేటాయించాలని తమ వైపు నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నట్లుగా పవన్ చంద్రబాబుకు చెప్పినట్లుగా సమాచారం. గతంతో పోల్చుకుంటే పార్టీ టికెట్ మీద పోటీ చేయడానికే పెద్ద ఎత్తున ఆశావాసులు సిద్ధమవుతున్నట్లుగా చెప్పినట్లుగా సమాచారం. ఉభయ గోదావరి జిల్లాలో 50% షేర్ ఉండాలని జనసేన చెబుతోంది. అంతేకాకుండా అటు విశాఖపట్నం కూడా పార్టీ బలంగా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావాహులకు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావాహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనున్నారు. మరోవైపు సీట్ల సర్దుబాటుపైన ప్రకటన అనేది ఈ సమావేశంలో క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మఠాలు, పీఠాధిపతుల నుంచి పెద్ద ఎత్తున స్వామీజీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంతో పాటుగా ధార్మిక ప్రచారాన్ని పల్లెకు పల్లెకు విస్తరించే తీసుకోవాల్సిన చర్యలపైన స్వామీజీల అభిప్రాయాలు, సూచనలు సేకరించి ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా వాటిని అమలుపరిచే విధంగా టీటీడీ చర్యలు తీసుకోనుంది. సదస్సుకు హాజరైన స్వామీజీలకు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పుష్పగుచ్చాలు అందించి స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు, క్యాలెండర్లు, డైరీలను అందించారు. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ధార్మిక సదస్సులు నిర్వహించనున్న టీటీడీ ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించడానికే తీసుకోవాల్సిన చర్యలపైన స్వామీజీల అభిప్రాయాలను సేకరించనుంది. హిందూ తత్వాన్ని పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటుగా పలు అంశాలపైన చర్చించి స్వామీజీల సమక్షంలో టీటీడీ పలు తీర్మానాలను ఆమోదించనుంది. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు కొత్తారం శంకరాచార్యులు ప్రవేశించారు. అలాగే శక్తిపీఠాధీశ్వరి మంత్రమాహేశ్వరి మాతా రమ్యానంద భారతీ స్వామి వారు ఈ జాతిని జాగృతం చేస్తూ ఉండేటువంటి మహిళా శిరోమణి వారి స్థానాన్ని అలంకరించారు. సిద్ధాన్ని శ్రీమంతం చేస్తూ ఉన్నారు శ్రీ మాతృశ్రీ రమ్యానంద భారతీ స్వామి. శక్తిపీఠం రాయల చెరువు దీప ప్రజ్వాలనం చేస్తూ ఉంటారు వేద పండితులు. ఇక ప్రారంభమవుతూ ఉండేటువంటి ఈ స్థానం పెద్ద జీయంగారు, చిన్న జీయంగారు ఉభయలు
పోలవరం నియోజకవర్గం నుంచి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రాయిగూడెం గ్రామం నుంచి గిరిజన పుత్రిక కుంజం వసంత విజయ్కు టీడీపీ పార్టీ నుంచి అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ తాను చేస్తున్న వృత్తిని మరీ విడిచిపెట్టి రాజకీయ రంగంలో ప్రవేశించి నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవ చేస్తానని, పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికై తన అజెండాలో కొన్ని ముఖ్యమైన అంశాలను పొందుపరుచుకొని టీడీపీ పార్టీ అధిష్టానానికి పంపించానని, పోలవరం ఏజెన్సీ గ్రామ ప్రజలకు న్యాయం చేస్తానని, నిరుద్యోగ యువతీ యువకులకు, వృద్ధులకు, నిరుపేదలకు తగిన విధమైన సహాయ సహకారాలు అందిస్తానని, గిరిజన మహిళలైన తనకు టీడీపీ పార్టీలో అవకాశం ఇచ్చేలా నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించి ఆహ్వానించాలని కోరుతున్నారు. కుంజం వసంత విజయ మంచి సేవా స్వభావం కలిగి అందరినీ ఆప్యాయతంగా పలకరించి విద్యార్థులకు మంచి బోధన అందిస్తారని, సమాజ సేవ పట్ల ఎంతో అంకితభావం కలిగిన ఆమె రాజకీయాల్లో ప్రవేశించడం పట్ల ప్రస్తుతం వసంత విజయ విధులు నిర్వహిస్తున్న ఎర్లగూడెంని బొల్లిన గంగరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు హర్షం వ్యక్తం చేశారు. నమస్కారాలు. పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలోని ఎర్రాయిగూడెం గ్రామంలోని గిరిజన మహిళను. నా పేరు కుంజం వసంత విజయ. నేను ప్రస్తుతం సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను. పోలవరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను. టీడీపీ పార్టీలోకి నన్ను ఆహ్వానిస్తే పోలవరం నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి నేను కొన్ని అంశాలను తయారు చేసి పార్టీ అధిష్టానానికి తెలియపరచడం జరిగింది. కావున ఈ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను రాజకీయంలోకి ఆహ్వానించి ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ పార్టీ నుండి పోటీ చేయడానికి నా ఉద్యోగ వృత్తిని వదిలి నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేయాలని ముందుకు రావాలని ఆశిస్తున్నాను. ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలం కొవ్వాడ గ్రామంలో పెద్ద పులి కలకలం రేపింది. కొవ్వాడ గ్రామానికి చెందిన కుంజం కొవ్వాయడకు చెందిన ఆవుల మండలం ఒక ఆవును చంపి సగం తిన్న పెద్ద పులి ఉదయం ఆవులకు మేత వేయడానికి వెళ్లిన రైతు సోదరుడు కుంజం రాజు ఆవుల మండలం ఒక ఆవు కనిపించకపోవడంతో ఆవును వెతికే క్రమంలో ఆవు కలేభారాన్ని చూసి బంబేలెత్తిపోయిన కుంజం రాజు జరిగిన సంఘటన కుటుంబ సభ్యులకు తెలిపి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని మొత్తాన్ని పరిశీలించి అటువైపు రైతులను ఎవరిని వెళ్లనివ్వకుండా ఆపివేశారు. దీంతోనే ఆవులు గేదెలకు మేత వేయడానికి కూడా లేకుండా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి తిరుగుతుంది అన్న అలజడితో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. అప్రమత్తమైన అధికారులు పులి తిరిగిన ఏరియాలో ట్యాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు కార్తీక్ ఇచ్చేసండి గమ్మున టైం వేస్ట్ చేయొద్దండి. అక్కడ పోయానుకో కొంత అయ్యేంటి ఫోటోలు తెచ్చు బల్ల కూడా వచ్చింది.
ప్రతిపాడు నియోజకవర్గంలో హస్తవ్యస్తంగా ఉన్న రహదారుల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుపుల సత్యప్రభారాజా పాదయాత్రను చేపట్టారు. ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం రోడ్డు నుంచి రమణయ్యపేట వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు జన సైనికులు పాల్గొన్నారు. రమణయ్యపేట వరకు 4 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన అనంతరం రమణయ్యపేటలో ప్రధాన రహదారికి అడ్డగా గోడ నిర్మాణం చేపట్టారు. రోడ్డుకి అడ్డుగా గోడ నిర్మాణంతో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు రోడ్డు నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలే పరిస్థితే లేదని సత్యప్రభ ప్రకటించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం పోలీసులు ఏర్పడిందని కోరడం, ఆటోల్లో బస్సుల్లో ప్రయాణికులు ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పడం, కొందరు మహిళలు చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో సత్యప్రభ తన నిరసన విరమించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రోడ్డు నిర్మించకపోతే టీడీపీ జనసేనల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మరియు టీడీపీ శ్రేణులు జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలేశ్వరం గ్రామానికి రావడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ పరిస్థితి చూస్తే సామాన్య ప్రజలే నడవడానికి వాహనాల మీద వెళ్ళడానికి ఎంత ఇక్కట్లు పడుతున్నారో చూస్తుంటే నిజంగా గర్భిణీ స్త్రీలు వృద్ధులకి ఇంకెంత ఇబ్బంది ఉంటుందో అన్నది మీరందరూ ఒక్కసారి తెలుసుకోవాలి. ఈరోజు ఈ రహదారి ఏలేశ్వరం జంటంగన్నవరం వయా గుంటవానిపాలెం రమణయ్యపేట రహదారి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉండడం జరిగింది. 3 పాలకులు ఉన్న ఈ రహదారి మీద ఒక్క శ్రద్ధ కూడా పెట్టకుండా ఇక్కడ ప్రజలు పడే ఇబ్బందులను పట్టించుకోకుండా వారు చేస్తున్న ఇటువంటి దుర్మార్గపు పాలనని ప్రశ్నించడానికి ఈ రహదారి వెంటనే నిర్మించాలి, రోడ్డు నిర్మించాలి, ఇక్కడ ప్రజల అవస్థలు గమనించాలి అని డిమాండ్ చేయడానికి ఈ రోజు ఇక్కడ పాదయాత్ర చేపట్టాం. 2021లోనే ఈ రహదారికి శాంక్షన్ అయితే 2023లో పూర్తి చేయాలని కూడా ఇందులో ఉంది. అయినా చేపట్టాలని ఈ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వరపుల సత్యప్రభారాజు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర మన నాయకుడు దేవగత నేత స్వర్గీయ వరపుల రాజా గారు ఏదైతే క్రమశిక్షణ నేర్పారో అదే క్రమశిక్షణతో పాడేపల్లి రోడ్లు వెంటనే ఈ రోజు రోడ్డు సమస్యపై స్పందిస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తిని మనం కనుక అత్యధిక మెజార్టీ వ్యక్తి కనుక వస్తే మన పరిస్థితులపై స్పందించే వ్యక్తిని వరపుల రాజా గారు. జోహార్ రాజన్న. నెల్లూరు జన సైనికులు సభ ఇటీవలే పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా నెల్లూరులో జానీ మాస్టర్ ని జన సైనికులకు పరిచయం చేస్తూ జన సైనికుల సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కిషోర్ గునుగుల పాల్గొన్నారు. దయచేసి అందరూ ముందు కింద కూర్చుంటే మా సభ స్టార్ట్ చేస్తాం. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. జానీ మాస్టర్ గారికి ఉద్దేశించి ముందుగా నమస్కరించుకుంటూ
అదేవిధంగా చిరంజీవి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు వేములపాటి అజయ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా యువ నాయకులు ఆనందించాల్సిన అవసరం లేదు. ఈ రోజు మన ఆశయం ఈ రాష్ట్రంలో సార్ నేను చెప్పే మాట కాదు సార్, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పే మాట. APSBCL ఓకే ప్రభుత్వం ఓకే 25,000 కోట్లు ఓకే ఎస్ మద్యపానం సార్ మనకు తెలియకుండా దాదాపు ఇది ఒక సెక్టర్ వస్తుంది. మనం ఇప్పుడు ఒక దాన్ని తాకట్టు ఏమంటారు, ఒక దాన్ని చూపించి తాకట్టు పెట్టి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. మనకు తెలియకుండా, మనకు ఊరికి కూడా తెలియకుండా 25,000 కోట్లు మద్యపానం మీద ఓకే తాకట్టు తెచ్చుకున్నారు సార్. ఆ డబ్బులు ఎక్కడ సార్, ఎవరి దగ్గర ఉన్నాయి సార్? ప్రభుత్వం చాలా ఉన్నాయి సార్. మాట్లాడండి, తర్వాత సభలో మాట్లాడతాం. లాస్ట్ ఒక 2 మాటలు చెప్తున్నాం. మద్యపానం చాలా మంది చెప్పారు, మద్యపానం బంద్ చేస్తారు కదా అన్నారు, బంద్ చేస్తారన్నారు, బంద్ చేయలేదని చెప్పి. సార్ మద్యపానం ఫస్ట్ నెల్లూరులోనే సార్ స్టార్ట్ అయింది. ఆమె పేరు సారాయి బంద్ చేయడానికి రోసమ్మ గారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారు ఉన్న హయాంలో రోసమ్మ ఆమె ధర్నా చేసి ఆమె అడిగితే ఇక్కడ మద్యపానం సార్ బంద్ అయింది సార్. మాట ఇచ్చారు సార్, ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాట ఇచ్చారు సార్, బంద్ చేశారు సార్. ఈ రోజు మీరు బంద్ చేయకుండా సొంత బ్రాండ్లు మనిషి చచ్చిపోతారు సార్. మా రాకేష్ మాస్టర్ గారు అలానే చచ్చిపోయినారు సార్. బూమ్ బూమ్ అంట. ఆ బూమ్ బూమ్ అర్థం తెలుసా సార్ మీకు? బ్యాంకాక్ లో వెళ్తే తెలుస్తుంది సార్ బూమ్ బూమ్ అర్థం. సో ఈ రోజు ఇంకోటి చెప్తున్నాను, నా పేరు షేక్ జానీ బాషా, మా నాన్న పేరు షేక్ హుమాయూన్. మా నాన్న కమ్యూనిస్ట్. చాలాసార్లు ఆయనతో వెళ్ళి నేను ఒక నాయకుడిగానే పెరిగాను, కానీ ఒక డాన్స్ మాస్టర్గా పెరగల, ఒక దానిగా పెరగల. నేను హైదరాబాద్కి వెళ్ళింది నాలుగు సంపాదించుకొని 10 మందికి బాగుపెట్టడానికి. నేను పోయింది హీరోగా అవుతామనో డైరెక్టర్ అవుతానో పోయా. డాన్స్ అనేది నాకు తెలియని సబ్జెక్ట్. ఇది డాన్స్ లోనే నేను తెలియని సబ్జెక్ట్ లోనే ఆ స్థాయికి వెళ్ళిపోయినాను. నాకు తెలిసిన సబ్జెక్ట్ రాజకీయం. నాకు తెలిసిన సబ్జెక్ట్ రాజకీయంలో నేను నీతికి నిజాయితీకి కళ్ళగన్న పక్కన ఉండి ఆయన్ని మీకు గెలిపించి మీ మంచి ముందు వెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఇది నేను ఆవేశంతో దాంతో మాట్లాడలేదు, మనస్ఫూర్తిగా నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన చిరంజీవి యువత కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక లాస్ట్ చెప్తున్నాను, 1 సెకండ్. మీరు కూడా పెట్టుకోవచ్చు, ఆగండి. పవనం అంటే వాయువు, పవనన్నే నా ఊపిరి. పవనం అంటే వాయువు, పవనన్నంటే నా ఊపిరి. నా ఊపిరిని టచ్ చేయండి, చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి కింది నుంచి పైకి వచ్చి ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్, అంటే ఒక స్వయం కృషితో పైకి వచ్చిన మనిషి. జానీ మాస్టర్కి వెనకాల ఎవరు లేరు.
ఆయనకు గాడ్ ఫాదర్స్ లేరు, ఆయన పిలిచి సినిమా ఫీల్డ్లో ఆయన్ని ఇదిగో మేము మీకు సపోర్ట్ ఉన్నామని చెప్పిన వాళ్ళు లేరు. ఆయన టాలెంట్తో, ఆయన ఉన్న కష్టంతో కష్టపడి ఆయన నెత్తురు శ్రమట వెచ్చిచ్చి అంచులంచులుగా పెరిగి మొదట తెలుగు సినిమా ఆయనకు ఎవరైతే గుండెల నిండా నింపుకున్న ఎవరైతే అభిమాన నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారితో మొదలుపెట్టి అక్కడి నుంచి తెలుగు సినిమాలో ఎదిగి తెలుగు సినిమాలో ఆయనకు ఒక స్థానం కల్పించుకొని ఇవాళ తెలుగు, కన్నడ, మలయ, హిందీ సినిమాలు దేశం మొత్తం మీద కూడా పోయి కోరియోగ్రఫీ చేసేంత ఎత్తుకు ఎదిగి మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు జానీ నిన్ను చూస్తే నాకే గర్వం వేస్తున్నది అని చెప్పే ఎదిగిన జానీ మాస్టరు. అటువంటి జానీ మాస్టరు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇవాళ ఒక ఒంటరి యుద్ధం చేస్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఒక మహోన్నతమైన ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో నేను సైతం నాకు చేతైంది నేను కూడా చేయాలా అని చెప్పి వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా జానీ మాస్టర్ ఇవాళ సినిమాల్లో విపరీతమైన సినిమాలు డేట్స్ అన్నీ ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా గబగబా వదులుకొని కొన్ని రోజులు నా పనులు మానుకొని నా సంపాదన మానుకొని నేను పవన్ కళ్యాణ్ గారి కోసం నా జీవితం కొన్ని రోజులు నేను వెచ్చించదలుచుకున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గర పోయినప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొని చాలా అపేక్షగా మీలాంటి వాళ్ళు వస్తే నాకు ఇంకా బలము, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇటువంటి వ్యక్తి నెల్లూరుకి సంబంధించిన ఆయన కాబట్టి మాకు నెల్లూరుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా నెల్లూరుడే కాకుండా ఇవాళ జనసైనికుడుగా ఉన్నందుకు ఇంకా గర్వంగా ఉందని చెప్తూ ఈ విధంగా కూడా పవన్ ఇది మా అందరి తరఫున జానీ మాస్టర్ని మనం స్వాగతిస్తున్నాము. అయితే జానీ మాస్టర్ గారు మన పార్టీలో చేరినప్పుడు మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారంట. మాస్టర్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు క్యాన్సర్ అవగాహన వాక్తాను నిర్వహించారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ ప్రారంభించి ఈ సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. క్యాన్సర్ పైన పోరాటానికి సమిష్టి కృషి అవసరమని అన్నారు. క్యాన్సర్ పైన అవగాహన పెంచడం ద్వారా ముందస్తుగా గుర్తించడానికి, వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందని తెలిపారు. మనం ఐకమత్యంగా ఉన్నప్పుడు క్యాన్సర్ నివారించగలమని, చికిత్స మరణాల సంఖ్యను తగ్గించగలమని, క్యాన్సర్ రహిత సమాజాన్ని సృష్టించడానికి నిర్ణయించుకొని సంఘీభావంతో నడవాలని పిలుపునిచ్చారు. So everyone, could you settle aవచ్చు please? So warm up with the doing. Come on, what? A Superman, thank you. February 4th, మీకు తెలుసు. ఉత్తరాంధ్ర జిల్లాల దళిత బహుజనుల మైనార్టీల ముఖ్య కార్యకర్తల బహిరంగ సదస్సును రామాటాకీస్ వద్ద అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనాదిగా దళిత బహుజనులు అణగారిపోవడానికి గల ప్రధాన కారణాలపై చర్చించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు, ప్రముఖ న్యాయవాది గిరిధర్లు మాట్లాడారు. దళిత సంఘాలు ఆలోచనలు రాజ్యాధికారం వైపు కాకుండా కేవలం కుల పోరాటాలు పరిమితమైపోయాయని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన రిపబ్లిక్ అండ్ పార్ట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పనిచేసేందుకు కృషి చేస్తోందని అన్నారు. మతోన్మాద బీజేపీని ఓడించడమే లక్ష్యంగా భావ సారూప్యత కలిగిన, లౌకిక భావం కలిగిన పార్టీలతోని 2024లో పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడిగా అనేక వివిధ సాంఘిక సంస్థల్లోనూ అనేక హోదాల్లో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు నా నాయకత్వంలో అంబేద్కర్ భవనంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ,
రాష్ట్ర ఉత్తరాంధ్ర జిల్లాల తాలూకా ప్రతినిధులందరూ కూడా హాజరయ్యడం జరిగింది ప్రజలతో పాటు. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో అధిక సంఖ్యాకులంతా కూడా పాలకులుగా లేరు, పాలితులుగా ఉన్నారు. ఎంతకాలం యుద్ధం సాగుతుందని అంబేద్కర్ పొలిటికల్ ఫిలాసఫీ ద్వారా చైతన్యపరిచే ఉద్దేశంతో ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మన ఓటు విలువను మనం తెలుసుకోవడము, మన భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి మనం మార్చుకోవడము, సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం ముఖ్యం. అటువైపు మనందరం కూడా పావులు కదపాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు జరిగిందని తెలియపరుచుకుంటాను. ఇప్పుడు ఈ మీడియాను ఉద్దేశించి ప్రముఖ సామాజిక తత్వవేత్త, సామాజిక శాస్త్రవేత్త, సామాజిక న్యాయవాది అయినటువంటి గిరిధర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. మా కుర్రోడు మీ దగ్గరికి వస్తాను. గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నానండి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ గారి ఈ పార్టీకి నేను చాలా కాలంగా కూడా న్యాయ సలహాలు ఇవ్వడానికి ఉన్నాను. అలాగే ఇప్పుడు కూడా న్యాయపరమైనటువంటి సలహాలు, అలాగే ఆ పార్టీకి సంబంధించి న్యాయ విధానం, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి పాలసీల గురించి నా సలహాల కోసం వారు నాకు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 46 వార్డుకు చెందిన 500 మంది టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. బొడ్డారాజు ఆధ్వర్యంలో చేరిన వీరికి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు పార్టీ ఆఫీస్ నుంచి హైవే మీదుగా కైలాసపురం డిఎల్బీ పాత స్కూల్ వరకు బైక్ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఇప్పటివరకు ఎవరూ చేయలేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం చేశామని చెప్పారు. పేదరికం నిర్మూలన కోసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నత కోసం, నిరుద్యోగ యువత ఉపాధి కోసం, మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి చేసిన కృషి ఎనలేదని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి పాలన చూసి టీడీపీ, జనసేన నేతలు వైసీపీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన బొట్టారాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో కేకే రాజు చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లుగా చెప్పారు. కేకే రాజు గెలిపే ధ్యేయంగా పనిచేయనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం, ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి కోసం, ఈ రాష్ట్రంలో పేదవాడి విద్య కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల వరకు ఉపాధి కోసం, మహిళా సాధికారత కోసం ఎవరు కూడా ఆలోచన చేయలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమానికి కూడా ఆకర్షితులై విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 46వ వార్డుకి సంబంధించిన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీ, జనసేన పార్టీకి సంబంధించిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులుగా చేరడం జరిగింది. వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే విధంగా, కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా, ఈ సమాజంలో అందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయాల్సిందంతా కూడా చేసి ఈరోజు ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా గర్వపడే విధంగా ఆయన సుపరిపాలన అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చూసి పార్టీలోకి రావడం జరిగింది. అలాగే కేకే రాజు గారు, మేము ప్రతిరోజు కేకే రాజు గారిని చూస్తుంటాం. ఏదో ఒక వార్డులో సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి ద్వారా మేము ప్రతిరోజు చూస్తుంటాం. అలాగే మా ఏదో చాలా బ్రిడ్జెస్ అవ్వచ్చు, పైప్స్ అవ్వచ్చు, చాలా అభివృద్ధి జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఎలాంటి ఎమ్మెల్యే కావాలి అనిపించి పార్టీలోకి రావడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, సంఘ సేవకులు ముత్యాల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. అనకాపల్లి పట్టణం నరసింగరావుపేటలో ఆయన స్వగృహంలో ఎంవీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందించి దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. అనంతరం ఎంవీఆర్ సతీమణి సూర్యకుమారి, తనీలు రాజేష్, సతీష్తో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, అభిమానుల కేరింతల నడుమ ఎంవీఆర్ బర్త్డే కేక్ ను కట్ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు బొకేలు, పూలమాలలు అందించి సాల్వతో ఎంవీఆర్ ను సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంవీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హైందవ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తిరుపతిలో ధార్మిక సదస్సు, పాల్గొన్న పీఠాధిపతులు, మఠాధిపతులు. నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల పనులను తక్షణమే చేపట్టాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన పరుగుల సత్యప్రభ. ఓడితో మేము సిద్ధమంటున్న జన సైనికులు, నెల్లూరులో జానీ మాస్టర్ పరిచయ కార్యక్రమం. ఘనంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్టీఆర్ చంద్ర వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.